సభ్యుల గురించి, సంఘములో ఉన్న విశ్వాసుల గురించి, ఆ సంఘములో వెంబడిస్తున్న ప్రజల గురించి ప్రభు పౌలు భక్తుల ద్వారా ఈ మాట చెప్పాడు. ఆ సంఘములో ఉన్న సభ్యుల మీదంట నీ మీద క్రీస్తు ప్రకాశించాలనుకుంటున్నాడు. ఆయన ప్రకాశత నీ మీద కలగాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకనే ప్రభు అంటాడు ఏమనంటే, సంఘములోనికి కూడి వచ్చిన దేవుని ప్రజలారా, నీ మీద దేవుని వెలుగు ప్రకాశించినట్లు ఇదిగో నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లే. మృతుల్లో నుండి నువ్వు లే. నువ్వు ఎప్పుడైతే లెగవటానికి ఇష్టపడతావో వెంటనే దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. గట్టిగా. చాలామంది జీవితాలలో ఎలా ఉన్నాయనంటే మృతతుల్యముగానే ఉన్నాయి. చాలామంది జీవితాల్లో మృతతుల్యంగానే ఉన్నాయి. కారణం ఆత్మీయతలో చనిపోయిన వారిగా, కుటుంబ జీవితంలో సమస్యలు అనుభవిస్తూ నెమ్మది లేని పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారిగా మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ప్రజల పట్ల వారు కలిగి ఉన్న స్థితి ఎటువంటిదో. దానికి గల కారణం ఏంటి అనంటే నువ్వు నిద్రిస్తా ఉన్నావు. ఇది శారీరక సంబంధించింది కాదు. సంఘములో ఉన్న ఆత్మ సంబంధులకి, పరిశుద్ధులకి, పవిత్రులకి, ప్రభు కొరకు పిలువబడి సంఘ సభ్యులుగా చేయబడిన దేవుని ప్రజలారా, ఇది ఆత్మ సంబంధమైన మేలుకొలుపు. ఆత్మీయంగా మీరు నిద్రిస్తూ ఉన్నారు. సమస్యలేమో అధికంగా ఉన్నాయి, శోధనలేమో అధికంగా ఉన్నాయి, దాటలేని ఇరుకులేమో అధికంగా ఉన్నాయి. కానీ మీరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నారు. కాబట్టి సంగమా, ఇదిగో క్రీస్తు నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. నీ సమస్యలు తొలగించాలని, నీ శోధనలు విడిపించాలని, నీ జీవితంలో నేను వెంటాడుతున్న ప్రతి చీకటిని వెలుగుగా మార్చాలని క్రీస్తు నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో నువ్వు మేలుకుంటే క్రీస్తు ఈ రాత్రి నీ మీద ప్రకాశిస్తాడు. ఎంతకాలం ఆత్మీయ నిద్రలో ఉంటావు? నీవు ఆత్మీయంగా ఎంతకాలం నిద్రలో ఉంటావు? జోగుతున్న ప్రజలారా, నిద్రిస్తున్న ప్రజలారా, ఆత్మీయ నిద్ర అయ్యే జరుగుతీలే. ప్రార్థించే సంఘం ఉంది, ప్రార్థించే సేవకులు ఉన్నారు, ఏమండి, ప్రార్థించేవారు ఉన్నారు. కాబట్టి మనకేంట్లే అని చెప్పని సమస్యలను తక్కువగా అంచనా వేస్తూ నీకు నువ్వు మేలుకొలుపుకోవలసిన నీ జీవితాన్ని ఇంకను అదేండి ఆ మత్తులో ఉన్న దేవుని ప్రజలారా, ఆ సంఘములో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, పరిశుద్ధులకి పౌలు భక్తుడు ఏమనంటే, ఇదిగో నిద్రించుచున్న నీవు మేలుకో. నీవున్న స్థితిలో నుంచి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, మృతతుల్యమైన స్థితిలో ఉన్నావో అందులో నుంచి నువ్వు లే.